రిమాండ్ బ్యారెక్లో ఉంటారు, ఓకేనా? మీరు ఉండింది సపరేట్ ఏమి ఇవ్వరు కదా మీకు, ఎవరికి రిమాండ్ బ్యారెక్లో ఉన్నప్పుడు రిమాండ్లో ఉన్న వాళ్ళల్లో మీతో పాటి చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు, రౌడీలు, గుండాలు, మర్డర్లు చేసిన వాళ్ళంతా ఉంటారు ఆ బ్యారెక్లో. అవును, వాళ్ళతో పాటే కలిసి ఉన్నారా సార్ మీరు? కలిసే ఉన్నాం. వాళ్ళతో మిమ్మల్ని మీరు జడ్జి అని తెలిసిందా వాళ్ళకి? తెలుసు అందరికీ. ఎందుకంటే అక్కడ ఒక టీవీ ఉంటుందండి. అవును, న్యూస్ పేపర్లు ఇస్తారు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, ఒక మీకు అనుభవం చెప్పాలి కాబట్టి చెప్పండి. నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలే, మీరు అడుగుతున్నారు చెప్తున్నా. జైల్లో అనుభవం కూడా చెప్పాలి. మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ చూసేది ఇతను ఎవరు, దొంగతనం చేసి వచ్చాడా, రేప్ చేసి వచ్చాడా, మర్డర్ చేసి వచ్చాడా, లేకపోతే ఇంకేంటి అనేది తోటి ఖైదీలకంతా ఒక ఉత్సాహం ఉంటుంది. అవును, జైలర్కి ఉంటుంది, ఆడ పనిచేసే స్టాఫ్కి ఉంటుంది. ఎస్, మొదట్లోనే జడ్జి గారు రిమాండ్కి వస్తున్నారు అని ఇంటిమేషన్ ఉంటుంది. ఆయన ఏం చేశాడు, ఏమన్నా లంచం తీసుకొని పట్టుబడ్డా, లేకపోతే తన దగ్గర పనిచేసే అమ్మాయిని రేప్ చేశాడా, అవును, లేకపోతే 100 కోట్ల ఆస్తి కూడా పెట్టాడా, అది చూస్తారు. రెండో పాయింట్. మూడో పాయింట్, నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను హీరోలాగా చూస్తాను. స్టాఫ్ కాడ నుంచి అందరూ జైల్లో, సార్ బాధపడకండి, సార్ బాధపడకండి అంటే అప్పుడు వాళ్ళు కనుక్కున్నారు, సార్ బాధపడకండి సార్, దొంగనా కొడుకులు అందరూ వచ్చిపోతుంటారు ఇక్కడికి, మీలాంటి వాళ్ళు కూడా రావాలి. అప్పుడు ఆ జైలర్ మీతో మాట్లాడారా? మీలాంటి వాళ్ళు కూడా రావాలి సార్, మీరు బాధపడకండి. ఎందుకంటే మీరు అన్యాయాన్ని ప్రశ్నించారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఆ రోజుల్లో స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు. అవును, అందులో మా తాతగారు కూడా ఉన్నారు జైలుకి వెళ్ళిన వాళ్ళు. బహుశా ఆ రక్తమే నన్ను ఈ విధంగా తయారు చేసిందేమో అనుకుంటున్నాను. ఇట్లా వాళ్ళంతా త్యాగధనులయ్యారు, త్యాగ పురుషులయ్యారు, దేశభక్తులయ్యారు. మనము దేశభక్తులమే. మనం ఎవరి కోసం ప్రశ్నించాం? సమాజం కోసం ప్రశ్నించాం, అన్యాయాన్ని ప్రశ్నించాం. ఆ రోజు పరాయి వాడు పరిపాలిస్తున్నాడు, ఈ రోజు మనోడే పరిపాలిస్తున్నాడు, మనోడు అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము కూడా దేశభక్తులమే. జైలుకి వెళ్ళినా దేశభక్తునే నేను.